హోటల్. ఎక్కడ చూసినా 5 స్టార్ హోటల్స్, హయత్, హిల్టన్, మ్యారియట్, సో హాలిడే ఇన్. ఎందుకంటే అవన్నీ హోటల్స్ వీళ్ళే అమెరికన్స్, అమెరికా యూఎస్ఏవే, అందుకే ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ప్రతి టౌన్ సిటీలో ఉంటాయి, ఒక్కొక్కటి ఎక్కువ 10-15 ఉంటాయి. Stop requested. Stop requested. గ్రేట్ మాల్ ఇది. లాస్ట్ వీక్ వచ్చినప్పుడు ఇక్కడ ఎక్కినాం, ఇక్కడి నుంచే తీసుకున్నాం వీటీఏ లైట్ రైల్. సో ఇక్కడ తీసుకొని బ్లూ లైన్ అన్ని ఎక్స్ప్లోర్ చేసినాం, బ్లూ లైన్, గ్రీన్ లైన్. సో ఈరోజు ఆరెంజ్ లైన్ తీసుకున్నాం. ఆరెంజ్ లైన్ తీసుకొని సో ఆల్మోస్ట్ రూట్ అంతా కవర్ చేసాం. ఇది మిలిపిటాస్ చూడండి, ఇక్కడ బాట్ కూడా ఉంది. సో నేను రిటర్న్ ఏం చేస్తాను, ఇక్కడ మిలిపిటాస్ దగ్గర దిగి అక్కడ బాట్ ఆ స్టేషన్ కనిపిస్తున్నాను. సో ఇక్కడ నుంచి కనెక్షన్ ఉంది, కింద గ్రీన్ షెడ్ ఉంది కదా, సో అది తీసుకొని బాట్కి వెళ్ళిపోతే అయిపోతుంది. బాట్ నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్. సో ఒక మధ్యలో కూడా చేంజ్ చేయాలంతే. సో ఇంకా నాకు టైం ఉంది కాబట్టి ఇంకా వెళ్తాయి ఇందులో. ఇది మిలిపిటాస్ దగ్గర దాటి మిల్లు. సో నెక్స్ట్ క్రాప్లీ ఇది క్రాప్లీ అవెన్యూ, క్రాప్లీ రోడ్స్ ఎంత బాగుంది చూడండి. ఎక్కడికి ఎంత దూరం వెళ్ళామని సేమ్ రోడ్స్, సేమ్ ఇండ్లు, సేమ్ చెట్లు. సో బ్యూటిఫుల్ కాలిఫోర్నియా ఆర్ శాన్ ఫ్రాన్సిస్కో. ఇది శాన్ జోసే. Hofstadter. Next station. Hofstadter. లాస్ట్ స్టాప్. ఇక్కడ నుంచి బస్ సర్వీస్ ఉంది, ఎందుకంటే ఏదో రిపేర్ అవుతున్నట్టుంది. సో నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఇదే ట్రైన్ తీసుకొని మిలిపిటాస్ వెళ్తా, మిలిపిటాస్లో బాట్ ఎక్కి ఎయిర్పోర్ట్ వెళ్తా. సో ఇదే ట్రైన్, సేమ్ ట్రైన్. సో ఇది కొంచెంసేపు అయిన తర్వాత మిలిపిటాస్ వెళ్తాయి, మౌంటైన్ వ్యూ వెళ్తుంది. సో మధ్యలో మిలిపిటాస్ దిగేస్తాను. ఇక్కడ నేను ట్రైన్ దిగేసిన, సో మిలిపిటాస్ కూడా బాట్కి వెళ్ళిపోతా. మిలిపిటాస్ ఇంటిగ్రేషన్ ఇది. సో దిస్ ఇస్ బస్ అండ్ వీటీఏ లైట్ రైల్ ప్లస్ బాట్, 3 ఇంటిగ్రేషన్ ఇది. సో ఇక్కడ వీటీఏ బస్ ఉంది, సో బాట్ ఉంది. సో ఇక్కడ నేను అక్కడి నుంచి అది వీటీఏ ట్రైన్, రైల్వే ట్రాక్ అది పైన ఓవర్ హెడ్. సో అక్కడ దిగిన చూడొచ్చు మీరు, మిలిపిటాస్ వీటీఏ అది అక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి నేను ఇప్పుడు బాట్ పట్టుకొని వెళ్ళిపోతాను ఎయిర్పోర్ట్కి, అంతే 1 అవర్ పడుతుంది. మ్యాక్స్ బాట్ చూడొచ్చు, అది మిలిపిటాస్ బాట్ అని, BRT బాట్. సో మిలిపిటాస్ బాట్ స్టేషన్ ఎంత బాగుంది చూడండి. సో బాట్ టికెట్ తీసుకోవచ్చు, నాకు అవసరం లేదు ఎందుకంటే నాకు ఆల్రెడీ క్లిప్పర్ కార్డ్ ఉంది. క్లిప్పర్ కార్డ్లో $11 బ్యాలెన్స్ ఉంది, నాకు తెలిసి సరిపోతుంది ఎయిర్పోర్ట్ పోవడానికి. సో ఇప్పుడు ఇది ఇన్ఫర్మేషన్ సెంటర్. సో బాట్ ఇది ఇప్పుడు బెరిసీ ఉంది ఇటు సైడ్, రిచ్మండ్, గేలీ సిటీ. సో నేను రిచ్మండ్ వెళ్ళాలి, రిచ్మండ్ డైలీ సిటీ వెళ్తే అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ ఉంటుంది. సో అది సో నా క్లిప్పర్ కార్డ్ ఇప్పుడే బ్యాలెన్స్ చెక్ చేసిన, అందులో $11 ఉంది. బట్ ఎయిర్పోర్ట్కి $16, 15 సంథింగ్ ఉంది.
సో కాబట్టి నేను ఏం చేయాలంటే ఇప్పుడు దీనికి ఒక $5 మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేయాలి. సో రీఛార్జ్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ టచ్ చేయాలి. ఇక్కడ టచ్ చేస్తే చూపిస్తుంది అది $11.10 ఉంది. సో నేను $5 యాడ్ చేయాలి. $5 యాడ్ చేయాలంటే నేను ఇప్పుడు సో ఇట్లా $5 ఇట్లా స్లాట్లో పెట్టాలి. స్లాట్లో పెడితే ఏమైందంటే ఆటోమేటిక్గా సో అదేమంటుంది యాక్సెప్ట్ ఈపర్స్ అప్గ్రేడ్ టు 16.5. సో ఇది నేను క్లిక్ చేయాలి. చేస్తే టచ్ క్లిప్పర్ కార్డ్ ఫర్ ఈపర్స్ అప్గ్రేడ్. సో మళ్ళీ ఇక్కడ క్లిప్పర్ కార్డ్ ఇట్లా ట్యాప్ చేయాలి. సో ఇప్పుడు వచ్చింది మెసేజ్ క్లిప్పర్ కార్డ్ ఈపర్స్ అప్గ్రేడ్ కంప్లీట్. సో థ్యాంక్ యూ. సో ఇట్లా నేను మళ్ళీ కావాలంటే బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు సరిగ్గా అయిందా లేదా అని అప్గ్రేడ్. సో ఇది చూడండి ఉంది $16. సో $5 రీఛార్జ్ అయిపోయింది. సో నాకు ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి సరిపోతుంది శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ క్లిప్పర్ కార్డ్ ఇట్లా ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే ఇట్లా ఎంట్రన్స్ ఓపెన్ అవుతుంది. ఎంట్రన్స్ ఓపెన్ అయింది. గేట్ ఓపెన్ అయింది. సో ఇప్పుడు పైకి వెళ్ళాలి. నేను డైలీ సిటీ రిచ్మండ్కి వెళ్ళే రూట్లో ఉండాలి. నేను డైలీ సిటీ వెళ్ళే ట్రైన్ పట్టుకోవాలి. డైలీ సిటీ నుంచి మళ్ళీ ట్రైన్ చేంజ్ చేస్తే నెక్స్ట్ ఒక 3-4 స్టాప్స్లో ఎయిర్పోర్ట్ ఉంటుంది. సో ఇట్లా రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. సో నేను రెస్ట్ రూమ్స్ యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు. సో అట్లా ఎందుకంటే 1 hour పడుతుంది కాబట్టి రిచ్మండ్ డైలీ సిటీ వెళ్ళేదానికి వెళ్తున్నాను నేను ప్లాట్ఫామ్కి. సో ఇంకా 15 minutes ఉందని చెప్పింది ఆమె ట్రైన్. అక్కడ నేను క్లిప్పర్ కార్డు బ్యాలెన్స్ చెక్ చేయమంటే ఆమె ట్రైన్ 15 minutes ఉంది. సో ఇక్కడ రీఛార్జ్ చేసుకో డోంట్ వరీ టైం ఉందంటే. ఇది మిల్పిటాస్ బాట్ స్టేషన్. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది. చాలా పెద్దగా ఉంది, నీట్గా ఉంది. సో ఈ మిల్పిటాస్ బాట్ స్టేషన్లో ఎప్పుడు దిగలేదు ఇక్కడ. సో ఇదే ఫస్ట్ టైం మిల్పిటాస్ బాట్ స్టేషన్లో నాకు అవసరం పడలేదు. సో ఇప్పుడు చూడండి మనకు ట్రైన్ చూపిస్తుంది. సో ఈరోజు ఇప్పుడు ఇంకా 11 minutes ఏమో ఉంది. సో చూడండి ఓక్లాండ్ సెకండ్ ట్రైన్, ఓక్లాండ్ శాన్ ఫ్రాన్సిస్కో డైలీ సిటీ. సో 6 minutes ఉంది. ఇప్పుడు టైం చూడండి 5:39 PM. సో 10 minutes ఉంది డైలీ సిటీ. సో నేను డైలీ సిటీకి వెళ్ళాలి. ఫస్ట్ ట్రైన్ కాదు, సెకండ్ ట్రైన్ తీసుకోవాలి. ఫస్ట్ ట్రైన్ వేరే రూట్. సో ఇది ఆపోజిట్ డైరెక్షన్లో వేరే సైన్స్ ఉంది. సో వేరే సైడ్లో ఇదేమో రిచ్మండ్ వెళ్తుంది. సో ఇది ఆపోజిట్ వేరే దగ్గరికి వేరే రూట్ ఇది. సో ఇదే ఎల్లో లైన్. సో రిచ్మండ్. సో కానీ నాకు నెక్స్ట్ ట్రైన్ పట్టుకోవాలి. చూడండి ఇది బాట్ సిస్టమ్ మ్యాప్. నేను ఎక్కడున్నా ఇప్పుడు మిల్పిటాస్ దగ్గర ఉన్నా. మిల్పిటాస్ అంటే ఇక్కడ చూడండి. సో ఏం చేయాలంటే ఇప్పుడు వచ్చే ట్రైన్ పట్టుకొని డైలీ సిటీ వెళ్ళాలి. సో ఎందుకంటే ఇది సో డైలీ సిటీ నుంచి మళ్ళీ బ్లూ డైలీ సిటీ నుంచి చేంజ్ చేయాలి నేను. సో ఇక్కడ దాకా వెళ్ళాలి. మిల్పిటాస్ నుంచి ఇట్లా వెళ్ళి సో గ్రీన్ లైన్ పట్టుకొని ఎక్కడ దిగాలి, డైలీ సిటీ దిగాలి లాస్ట్ స్టాప్, లేదా బల్బోవా పార్క్ అని దిగొచ్చు. దిగి అక్కడ మళ్ళీ రెడ్ లైన్ పట్టుకొని, రెడ్ లైన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి వస్తుంది రిచ్మండ్ నుంచి ఇట్లా వస్తుంది అది. సో రిచ్మండ్ నుంచి వచ్చి డైలీ సిటీ వస్తుంది, బల్బోవా పార్క్ నుంచి వస్తుంది డైలీ సిటీ ఎక్కి మళ్ళీ ఇక్కడికి ఎస్ఎఫ్ఓ ఎయిర్పోర్ట్ పోతుంది. సో ఎస్ఎఫ్ఓ ఎయిర్పోర్ట్ పోవాలి అంతే. సో ఆల్మోస్ట్ 1 hour అవుతుంది. 1 hour పైన ట్రైన్ వస్తుంది, ఎయిర్పోర్ట్కి వెళ్ళే ట్రైన్. సో కరెక్ట్ 20 stops ఉంది. అంటే డైలీ సిటీ, బల్బోవా పార్క్. సో డైలీ సిటీ వెళ్తుంది. గ్రీన్ డాట్ ఉంది చూడండి ముందర బోర్డు, డైలీ సిటీ పక్కన, అంటే గ్రీన్ లైన్ అన్నట్టు. సో ఆల్మోస్ట్ 1 hour ట్రైన్. సో ఇక్కడ ఎక్కిన ఆల్రెడీ ఒక స్టేషన్ వచ్చింది. సో ఇక్కడ నుంచి 1 hour పడుతుంది ఎయిర్పోర్ట్. సో ఇది లోపల ఫ్రీమౌంట్కి వెళ్తుంది ట్రైన్ ఇది. సో ఆల్మోస్ట్ 3 hours నేను ఫ్రీమౌంట్లో ఉన్నా. బట్ నాకు టైం ఉంది కాబట్టి BTS లైబ్రరీకి కొంచెం దూరం 1 hour ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ మిల్పిటాస్లో ఈ బాట్ పట్టుకున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ ఏంటంటే ఫ్రీమౌంట్ కూడా బ్యూటిఫుల్ ఉంటుంది. ఫ్రీమౌంట్ నైబర్హుడ్ మనకు కూడా ఉంది, కనిపించట్లేదు సరిగ్గా, బట్ ఎక్సలెంట్. ఫ్రీమౌంట్ బాట్ స్టేషన్ 2020 వల్ల అమెరికా వచ్చినప్పుడు ఇక్కడే ఫ్రీమౌంట్ నుంచి బాట్ తీసుకొని బేఫేర్ వెళ్ళి డబ్లిన్ వెళ్ళాం అంతే. ఒకటేసారి ట్రావెల్ చేసినాం బాట్. బట్ ఈసారి చాలా రూట్స్ కవర్ చేసినాం బాట్. ఆల్మోస్ట్ చాలా స్టేషన్స్. డబ్లిన్ వెళ్ళాలంటే ఇక్కడ చేంజ్ చేయాలి ట్రైన్ బేఫేర్లో. ఓక్లాండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వెళ్ళినా డబ్లిన్ వెళ్ళినా చేంజ్ చేసి వేరే లైన్ పట్టుకోవాలి. బ్లూ లైన్ అనుకుంటా.
బ్లూ లైన్. The next station is Sandy Road.